శివ చనిపోయి దాదాపు సంవత్సరం అయిపోయింది. కాలం ముందుకు వెళ్ళిపోయినా ఆ ఇంట్లో మాత్రం ఇంకా శివ కోసం ఎదురుచూస్తున్న నిశ్శబ్దమే మిగిలింది. ఆ ఫోటో ముందు కూర్చున్న ఈ పావురాల్లా ఆ జ్ఞాపకాలు కూడా ఇంకా అక్కడ్నుంచి ఎగిరిపోలేదు. స్వామి, నేను కిందకి వెళ్ళి మా ఫ్యామిలీ వాళ్ళందరినీ చూసి వస్తాను. సరే, వెళ్ళిరా. ఎలా ఉన్నావు? బాగున్నావా? నా కోసం ఇలా రోజు ఏడవకు. నువ్వు నవ్వితేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు స్ట్రాంగ్గా ఉండాలమ్మా. నాన్న, ఎలా ఉన్నావు? బాగున్నావు? చిన్నప్పటి నుంచి నాకు ధైర్యం చెప్పింది నువ్వే కదా. ఇప్పుడు మీరిద్దరూ ఇలా బాధపడితే నేను ఎలా ప్రశాంతంగా ఉంటాను నాన్న? అమ్మని జాగ్రత్తగా చూసుకో నాన్న. మీరిద్దరూ హ్యాపీగా ఉంటేనే నేనెక్కడున్నా ప్రశాంతంగా ఉంటాను. ఓరోరి దేవుడో, ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు. ఓరోరి దేవుడో, ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు. రాయి రప్పల్లి తీసుకొచ్చి గుళ్ళో దేవత సేతావు. రక్త మాంసాలు మాకు పోసి మట్టి పాలు కమ్మంటావు. అమ్మాలి బంధాలిచ్చి అంతలోనే తెంచి లోకంలోన ఏది లేదంటూ నీ వెంట తీసుకుపోతావు. ఓరోరి దేవుడో, ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు. ఓరోరి దేవుడో, ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు. మనసున్న మహారాజు నాన్న, మమతలు నిండిన సీతమ్మ మా అమ్మ. మిమ్మల్ని పొందడం నా జన్మధన్యం. నేనెక్కడికి వెళ్ళలేదు. మీ వెంటనే నీడలా ఉంటాను. మీ మాటలు అభిమన్యునిలా వింటూ ఉంటాను. అక్కా చెల్లెళ్ల ప్రేమ చెప్పలేనంత పొందాను. అన్నా తమ్ముళ్ల అనురాగం ఎప్పటికీ మరవలేను. పెద్దమ్మ, పెద్దనాన్న, చిన్నమ్మ, బాబాయిల ఆప్యాయత, బావ, బామ్మర్దుల చలాకీతనం అన్నీ నా గుండెల్లోనే ఉంటాయి. నా వెంట నడిచిన స్నేహితులను ఎప్పటికీ మరువను. ఎవరూ ఏడవద్దు నా గురించి. మీ వెంటనే ఉంటాను. 1000 జన్మల ప్రేమ పొందాను. మీ ప్రేమే నా బలం, మీ ఆశీర్వాదమే నా జీవితం. ఎవరూ బాధపడొద్దు, మీ ఆనందంలోనే నేనుంటాను. మళ్ళీ తిరిగొస్తాదా ఏదైనా ఫంక్షన్ ఉంటే? నవ్వుతూ నేను మీకు దూరం కాలేదు, కనిపించట్లేదంతే. మీ నవ్వుల్లో, మీ జ్ఞాపకాలలో ఎప్పుడూ మీతోనే ఉంటానమ్మా నాన్న. మీరిప్పటిదాకా చూసినవన్నీ కల్పితాలు కావచ్చు, కానీ ఈయన మీతో పంచుకున్న సంతోషాలు, బాధలు, అనుభవాలు ఇవి కల్పితాలు కావు. అవి మర్చిపోలేని జ్ఞాపకాలు. అవి చిరస్థాయి వరకు మీ మనసులో నిండిపోయి ఉంటాయి.